ఎప్పుడు చాలా మేబీ టైం నుంచి ఆన్లైన్ ఎప్పుడు చూసినా చాలా మంది ఫ్యాన్స్ చాలా మంచి పనులు చేస్తారు. ఐ లవ్ దట్. ఫ్యాన్స్ చాలా మంచి ఇండివిజువల్గా వాళ్ళ కెపాసిటీలో కొంతమంది కూర్చున్నారు కనపడలేదు. ఫ్యాన్స్ రకాలు ఇండివిజువల్ కెపాసిటీలో చాలా మంచి పనులు చేస్తారు. అప్పుడు నాకు అనిపించింది, అదే మన ఇంట్లో ఉన్నారు, కేరళలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, అలా వెళ్ళిన నార్త్లో చాలా చోట్ల ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు, ఇలా చాలా చోట్ల ఫ్యాన్స్ ఉన్నారు. అది చాలా స్టేట్లో ఫ్యాన్స్ ఉన్నారు కదా. వీళ్ళందరూ సినిమా టైంలోనే కాకుండా మిగతా టైంలో కూడా చాలా మంచి పనులు చేస్తారు. మంచి ఎనర్జీ కదా, ఇదంతా ఒక మంచి కాస్ట్ మనం వాడచ్చు కదా. సినిమా టైంలోనే కాకుండా వేరే టైంలో కూడా ఎనర్జీ అంతా కలిసి ఒక మంచి పనికి వాడచ్చు కదా. అప్పటి నుంచి నా మనసులో ఉంది. ఇవాళ ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ఫామ్ చేయడానికి ఎవరికి రిలీజ్ అయ్యిందంటే అందరూ కలిసి ఏదో మంచి పని కాదు అంతే. మంచి పని అంతే. అంటే ఎంత మంచి ఎనర్జీ చెత్త ఫ్యాన్స్ వాళ్ళకు లేదంటే ఓన్లీ కేవలం సినిమాకు కాకుండా మంచి పని కాదు. నా ఓన్లీ చేయాలి అంటే సిగరెట్ వెళ్ళొచ్చు. అంటే ఇంతమంది చాలా మంచి, ఇంతమంది కలిసి, ఇంతమంది యంగ్స్టర్స్, ఇంతమంది ఫ్యాన్స్, మంచి పని వాడాలని నా కోరిక. అండ్ మీరందరూ కూడా ఇండివిజువల్గా చాలా మంచి పని చేస్తారు. ఒక్కొక్కరికి అండ్ ఇవాళ ఈ అసోసియేషన్ ఇంత లెవెల్ రావడానికి ఫస్ట్ నుంచి వర్క్ చేసిన నా టీం, నేను జనరల్లీ నా టీం నా ఫ్యామిలీ పిలుస్తాను, నా ఏరియా ఫ్యామిలీ పిలుస్తాను. నా ఏరియా ఫ్యామిలీలో మెంబర్స్ నా ఫస్ట్ మెంబర్స్ చెప్పాలి చాలా మంది ఉన్నారు. స్టార్ట్ చేస్తే ఫస్ట్ నేను మా బన్యవాసులు స్టార్ట్ చేయాలి. బన్యవాసులు స్టార్ట్ చేయాలి అంటే నాకు నేనంటే దానికి అనిపిస్తున్నా. నాకు ఇంటి పేరు ఫస్ట్ బన్యం పెట్టుకున్నాడు. చూడలేదు సార్ అప్పుడు ఇష్టం కాబట్టి బన్యవాసం పెట్టుకున్నాడు. తర్వాత అయితే నేను అనుకున్నాను ఇప్పుడే అదే ఇప్పుడు ఎక్కువ చూస్తే నేను ఇక్కడ బాసు బన్నీ తీసేసి కాస్తే బిఏఎస్ డబ్ల్యూఎస్ చేసుకోవాలి సార్. అప్పుడు నుంచి అది ట్రావెల్ చేస్తున్నా వాసుని. ఈ అసోసియేషన్ ఫామ్ చేయడం అనేది నాకెంత ఉండదు, నాకంటే ఎక్కువ తక్కువ ఉండేది అనమాట. ఇలా ఎలా చేశారు ఏమైనా ఫ్యాన్స్ కలెక్ట్ చేయాలి, ఉపయోగించాలి. నేను ఎంత మోటివేటెడ్ ఉన్నా వాళ్ళు మోటివేటెడ్ ఉంటేనే పని జరుగుతుంది. సో ఇవాళ ఈ అసోసియేషన్ అవ్వడానికి ఉన్నది మెయిన్ రీజన్ మా బన్నీ వాసు. థ్యాంక్ యూ వాసు. అండ్ అఫ్కోర్స్ నేను చెప్పట్లేదు, ఫ్యాన్స్ అంటే ఫస్ట్ వచ్చే పర్సనే మా శరత్. నాతో ఎన్నో ఎక్కువ ట్రావెల్ చేస్తాను. ఇప్పుడు శరత్ గారు ప్రొడ్యూసర్. సో వెరీ నైస్. ఒక్కొక్కరు ఇండివిజువల్ గా నాతో జర్నీ స్టార్ట్ చేసి ఎవరికైనా ఇండివిజువల్ గా పెరుగుతుంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. అలాగా మా శరత్ ఎన్నో ఏళ్ళుగా ఫ్యాన్స్ అందరినీ కనెక్ట్ చేసి వాళ్ళందరితో ఎన్నో కంటాపడిన మోస్ట్ స్ట్రాంగెస్ట్ పిల్లర్ మా శరత్. అలా శరత్కి, అలాగే మా ఆఫీస్లో ఉన్న ఆర్కి, అర్జున్కి, అండ్ ఆఫ్ కోర్స్ నేను హీరో అనుకోదు, నాకు పనిచేసే నా ఆఫీస్ బాయ్ డేవిడ్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్. ఇంకో అదే ఫ్యామిలీ మెంబర్స్. మా ప్రాంతాల్లో కావచ్చు, మా ఆఫీస్లో అంటే నా ఆఫీస్లో వాళ్ళందరూ కూడా ఈ అసోసియేషన్కి చాలా హ్యూజ్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ రీసెంట్ టైంలో నేను చెప్పాల్సింది మా ధర్మేడి గురించి. ధర్మే అంటే మూమెంట్ నేను లాస్ట్ ఇయర్ పూర్తి ఒక టార్గెట్ ఇచ్చాను. నెక్స్ట్ ఇయర్ కదా నాకు ఇంతమంది కావాలి, ఇంతమంది ఫ్యాన్స్ కావాలి, ఇంతమంది అసోసియేషన్ కావాలి, వాళ్ళందరినీ ఒక we want to get all of them onto one dais and do something nice. And ఈ అందరూ బ్యాగ్ వేసుకున్నారని మా వాసు ఐడియా నచ్చింది. అందరూ స్టైల్ ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున నేను చెప్పలేకపోయినా వాళ్ళందరూ నా మనసులో ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫార్మింగ్ దిస్ ఆర్గనైజేషన్. ఇవాళ మీకు ఉండటం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన ప్రతి ఒక్కరికి
యాంటీ ఫ్యాన్స్ హేటర్స్ అందరికీ కలిపి ఎప్పటి నుంచో ఒక మాట చెప్తాం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే ఇలాంటి అప్రోచేషన్ ఇలాంటి అకేషన్ అయినప్పుడు నా మనసులో ఒక మాట షేర్ చేసుకోవాలి ఎప్పటి నుంచో అవుతున్నాను. టైం అనుకోండి, ఎనర్జీ అనుకోండి, ఏమని అనుకోండి, ఇది వన్ డే ప్రతి మనిషికి ఒక రోజు ఉంటుంది. బ్యాటరీ ఎవ్రీ డే మనం 100% ఛార్జ్ అవుతాం, 100% మన ఎనర్జీ అయిపోతుంది. ఈ 100% అనేది అది టైం అనుకో, ఎనర్జీ అనుకో, ఏమని అనుకో, ఎవ్రీడే యూ హ్యావ్ 100 మార్క్స్ అనుకో, 100 రూపాయలు అనుకో, ఏ మెట్రోలో వేసినా ఎవ్రీడే యూ హ్యావ్ 100%. నువ్వు అది ఏది వాడతావు అనేది నీ ఇష్టం. నేనేం చెప్తానంటే ఈ 100% ఎనర్జీ నీకు నచ్చిన విషయాలు వాడు. నీకు నచ్చిన విషయాన్ని మాత్రం 1% కూడా ఖర్చు పెట్టు. నీకు ఎవరైనా నచ్చలేదా వాడిని నువ్వు హేట్ చేసి, వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే. నీకు 100 రూపాయలు నీకు ఇష్టమైన విషయం ఎవరైనా డబ్బు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్, వదిలే, ఖర్చు పెట్టు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి పని నుంచి వెయిట్ చేయి, ఎంజాయ్ చేస్తావు అంతే తప్ప. నేను అడిగేదల్లా ఏంటంటే ప్లీజ్ డోంట్, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎనర్జీ, అందరూ కలెక్టివ్ బ్యూటిఫుల్ ఎనర్జీ. దీన్ని ఏ నెగిటివ్ లో తీసుకెళ్ళండి. ఒక మంచి పని చేయండి, ఏదో మీకు నచ్చిన పని చేయండి. ఒక అమ్మాయి సినిమాకి వెళ్ళండి, మీరు ఎంజాయ్ చేయాలి. అంత విషయాలు మీరు ఎంజాయ్ చేయొచ్చు, మీరు ఎంజాయ్ చేయరు. కానీ ఒక అనవసరమైన హేట్రెడ్ లో, అనవసరమైన నెగిటివ్ దాంట్లో మాత్రం మీరు ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. నా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ టైం చాలా వాల్యుబుల్, మీ టైం మీ ఎనర్జీ చాలా వాల్యుబుల్. మీకు నచ్చిన విషయం మీద మీరు ఖర్చు పెట్టుకోండి, మీరు చదువుకోండి, కూడా చేసుకోండి. మీకు నచ్చిన విషయం మీరు ఖర్చు పెట్టండి. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. థాంక్యూ సో మచ్. This is because a lot of people over here have come from other states as well. Thank you. Thank you. So I'd like to repeat the last thing in English. I would like to say, please think of yourself as like a battery. You just got 100% charge. Do not use your battery for things you don't like. Please don't waste it for negativity. Please don't use it for hating. Use it for things you love. Watch a movie. Like a girl if you like. Study, build on your career, build on your body, dance, do whatever you want to do, things that you love. But do not waste it even 1% on things that you hate, things that you don't like. The best way to hate something is by avoiding it. Thank you. I'd like to appreciate all the fans and congratulate them. They've done a wonderful job on April 8th for my birthday. చాలా నచ్చిందా మీ అందరూ కలిసి ఒక ప్రాపర్ వన్ గుడ్ డీల్ ఫర్ ఇయర్ అని మీరు స్టార్ట్ చేసి హెచ్పివి వ్యాక్సిన్ మీరు తీసుకెళ్ళిన విధానం, దాన్ని రకరకాల ఎన్నో మంది సూచించిన పేపర్లు కవర్ చేసి ప్రతి కవరేజ్ నేను చూసాను. నమ్మండి, ప్రతి ఏరియా, ప్రతి జిల్లాలో ప్రతి కవరేజ్ నేను చూసాను. నేను చాలా గర్వించాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఎన్నో మంచి వాళ్ళు